అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, 4 రోజుల క్రితము సయ్యద్ నజీమా అనే పేరుతో ఒక కామెంట్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా 2 విషయాలు చెప్పబడింది. ఒకటి ఏమిటంటే, నేను చేసినటువంటి ఈ దర్గాలకి వెళ్ళకూడదు అన్న వీడియోకి కామెంట్ చేస్తూ, మేము అల్లాహ్ని ఆరాధిస్తామండి, ప్రతి ముస్లిం అల్లాహ్ని ఆరాధిస్తాడు, కానీ వారి ద్వారా మేము అల్లాహ్తో దువా చేస్తాము, అంటే వారి సహాయంతోటి అన్నట్టుగా అక్కడ కామెంట్లో చెప్పబడింది. ఈ కామెంట్ కూడా మీ ముందు ఉంచుతున్నాను, చూడండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది ఇదొక విషయము. ఇంకొకటి, ఇలాంటి వీడియోలు మీరు చేయకండి, పోస్ట్ చేయకండి అన్నట్టుగా ఒక కామెంట్ వచ్చింది. అయితే సోదరులారా, ఇలాంటి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, దర్గారికి వెళ్ళడము, ఆ బాబాలు వలీలు ఎవరైతే ఉన్నారో వారి మంచి వాళ్ళే, వారు పుణ్యాత్ములే, అల్లాహ్ వద్దకు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అజ్ఞానంతో వీళ్ళ దగ్గరికి వెళితే, వీళ్ళ ద్వారా మనం దువా చేస్తే, వీళ్ళ ద్వారా వీరి స్వయం సహాయంతో మన యొక్క దువాలు అంగీకరించబడతాయి అనేటటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ అజ్ఞానంలో పడి ఉన్నారు వీళ్ళు. వాస్తవానికి ఇలా జరుగుతుందా అంటే జరగదు. అల్లాహ్ డైరెక్ట్గా మన దువాలు వింటాడు. రిఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకోండి. రిఫరెన్స్ ఇస్తున్నాను, ఖురాన్ యొక్క రిఫరెన్స్. ఎక్కడెక్కడైతే ఈ విషయాలు ఉన్నాయో అల్లాహ్ మానవుడి యొక్క, దాసుడి యొక్క మొరను ఆలకిస్తాడు డైరెక్ట్గానే. రండి చూద్దాం. ఖురాన్లోని మొదటిగా సూరే అల్ గాఫిర్, సూర నంబర్ 40, ఆయత్ నంబర్ 60లో అల్లాహ్ అంటున్నాడు, మీరు ప్రార్థించండి, నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలు వింటాను, ఆలకిస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఎవరంట? దాసుడు మొర పెట్టుకుంటే ఆ మొరను అల్లాహ్ వింటాడు. ఈ ఆయత్ చూడండి. అలాగే ఖురాన్లో రెండవ చోట సూరే అరాఫ్, సూర నంబర్ 7, ఆయత్ నంబర్ 55లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, మీరు మొర పెట్టుకున్నప్పుడు మీ మొరను నేను ఆలకిస్తాను, మీరు రహస్యంగా చేసినా, గోప్యంగా చేసినా, బహిర్గతంగా చేసినా నేను వింటాను అని అల్లాహ్ అంటున్నాడు. అలాగే మూడో చోట చూద్దాం రండి. సూరే అన్-నమల్ 27వ సూర, ఆయత్ నంబర్ 62లో అల్లాహ్ అంటున్నాడు, నా దాసుడు కష్టాల్లో ఉన్నప్పుడు, నాతో మొర పెట్టుకున్నప్పుడు ఆ మొరను నేను ఆలకిస్తాను, అతని యొక్క కష్టాలను నేను దూరం చేస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. ఇక్కడ ఎవరి యొక్క మధ్యవర్తి అవసరం లేదండి. ఎవరికి కూడాను, ఏ దర్గాలో ఉన్నటువంటి బాబానో, జెండానో, పీర్నో, వీళ్ళెవరి కూడా అవసరం లేదు. అల్లాహ్తో మొర పెట్టుకున్నప్పుడు మనము మన యొక్క మొరను అల్లాహ్ వింటాడు డైరెక్ట్గా అని ఈ ఆయతులు చెప్తున్నాయి. అలాగే చివరిగా ఒక ఆయతు సూరే అల్ బక్రా, సూర నంబర్ 2, ఆయత్ నంబర్ 186లో దైవ ప్రవక్త వారితో అల్లాహ్ అంటున్నాడు, ఓ ప్రవక్త వారితో చెప్పండి, నా దాసులతో చెప్పండి, వారు నన్ను గురించి నిన్ను ప్రశ్నించినప్పుడు, మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు వారితో అనండి, వారికి నేను అతి సమీపంలో ఉన్నాను. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంట మనం మొరపెట్టుకుంటున్నప్పుడు మనకు అతి సమీపంలో ఉన్నాడు. వారి యొక్క, దాసుడి యొక్క మొరను ఆలకిస్తాను, అంగీకరించేది కూడా నేనే అని అల్లాహ్ స్వయంగా చెప్తున్నాడు. ఇంతటి క్లియర్గా ఖురాన్లో ఉన్నా సరే, ఈ అజ్ఞానులంతా కలిసి దర్గాల చుట్టూ వెళుతూ అక్కడికి వెళ్ళి వారి ద్వారా మేము దువాలు పంపిస్తున్నామండి అని అజ్ఞానంలో పడి ఉన్నారు. ఇంకెప్పుడు మారతారు? ఎందుకు మారట్లేదో తెలుసా అండి? ఇది నేనంటున్న మాట కాదు సోదరులారా, సోదరిమణులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే హజ్, సూర నంబర్ 22, ఆయత్ నంబర్ 74లో అంటున్నాడు, మా ఖదరుల్లాహ హక్క ఖదరిహి, వారు నన్ను గుర్తించాల్సిన విధంగా గుర్తించలేదు కాబట్టి ఇలాంటి అజ్ఞానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ అంటున్నాడు. మారండి, ఖురాన్ వైపుకు రండి, హదీసుల వైపుకు రండి, ఇలాంటి షిర్క్ పనులకి దూరం అవ్వండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలిస్తే దేనైనా క్షమిస్తాడు, కానీ షిర్క్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు.